జొన్న పిండి మజ్జిగతో జొన్న పిండి ఉప్మా చేసుకుంటున్నామండి. ఆనియన్, మజ్జిగ మిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండి. పోపులో వేసేసుకున్నానండి. పోపు గింజలు ఎర్రగాయండి. కొద్దిగా ఇంగు వేసుకుంటున్నానండి. 2 కప్పులు మజ్జిగ అండి, 1 కప్పు పిండికి. రుచికి తగినంత ఉప్పు. ఆనియన్ పోపులో వేయకూడదండి, మజ్జిగలో వేసేసుకోవాలి. అంత ఫ్రై అవ్వకూడదండి, పచ్చి పచ్చిగా ఉంటే చాలా బాగుంటుందండి. కొంతమంది ఉప్మా లాగా చేసుకుంటారు, అన్నీ మగ్గిపోయిన తర్వాత మజ్జిగ వేసి పిండి వేస్తారండి. కర్ణాటకలో నేను అలా చేయనండి, మజ్జిగలోనే వేస్తాను. ఇలా మొత్తం పిండిని వేసేసుకొని మధ్యలో హోల్ చేయాలండి. ఇలా హోల్ పెట్టేసుకోవాలండి మధ్యలో. తర్వాత మజ్జిగ బాగా పొంగి పైకి వచ్చిన తర్వాత కలిపి మూత పెట్టేయాలండి నెయ్యి వేసి. ఇలా నెయ్యి వేసి కలిపేసుకోవాలండి. చట్నీ పొడితో తింటే సూపర్గా ఉంటుందండి. ఇది డిఫరెంట్ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.